హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర ఎక్స్ప్రెస్. ఆంధ్ర ఎక్స్ప్రెస్ హిందూపూర్ చేరుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి నాతో జాయిన్ అవుతున్నారు ఇవాళ ప్రకాష్ నాయుడు, టీడీపీ నేత మనతో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శ్రీధర్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్, ఇవాళ డిస్కషన్ లో మనతో జాయిన్ అవుతున్నారు. బీజేపీని రిప్రజెంట్ చేస్తూ విష్ణువర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు, బీజేపీ స్టేట్ పార్టీ లీడర్. అండ్ ప్రొఫెసర్ సదాశివరెడ్డి, ప్రత్యేక హోదా సాధన సమితికి సంబంధించి స్టేట్ జనరల్ సెక్రటరీ, ఇవాళ డిస్కషన్లో మనతో ఉన్నారు. ముందుగా సదాశివరెడ్డి గారు, మీతో స్టార్ట్ చేస్తే, ఏదైతే అనంతపూర్ జిల్లాకి సంబంధించి హిందూపూర్ అయినా సరే మరే ప్రాంతమైనా సరే, ముఖ్యంగా అనంతపూర్ అన్న వెంటనే ఏ ప్రాబ్లం టక్కును గుర్తొస్తుంది? అనంతపురం జిల్లా అంటే ఆకలి కేకలే గుర్తొస్తాయి. ఇది ఈనాడు కాదండి, ఈ జిల్లా ఏర్పడిన నాటి నుండి ఈ ప్రాంతం మొత్తం ఆకలి చావులే ఎప్పుడు చూసినా కూడా. రెండవది రాజకీయ నాయకులు. నేను రాజకీయ నాయకులు అందరినీ తప్పుపట్టాను, కానీ ఏదో కొంత చేయడం వాస్తవమే, కానీ కావాల్సినంత స్థాయిలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయింది. ఈ ఈ ఇప్పుడు పాలించినటువంటి అటు ఇది కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేదా ఇంకా కొంత ఈ రెండు పార్టీలను బాధ్యత చేయకూడదు. అక్కడ ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుని పైన కూడా ఇది బాధ్యత ఉంది. ఏ ఒక్కరు కూడా ముఖ్యంగా ఉద్దేశించి మాట్లాడాల్సి వస్తే ఆకలి చావులకి సంబంధించి వాటర్ ప్రాబ్లం గురించి చెప్తారా, అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి చెప్తారా, ఏం మాట్లాడతారు? ఇక్కడ సర్వసాధారణంగా సాగునీటి కోసం కొట్లాడుకొని మనం చూస్తాం ఎక్కడైనా కూడా. మా జిల్లాలో సాగునీటి కోసం కాదండి, తాగునీటి కోసం కూడా ఇక రాబోయే కాలంలో యుద్ధాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగా మా దీనస్థితి చెప్పుకోవాలంటే అసలు మాకు చెప్పుకుంటే సిగ్గవుతుంది. ఎలా చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. కొంతమంది తమ కన్న బిడ్డల్ని వారే స్వయాన ఇక చెప్పడానికి నాకు నోరాదు తెలుసు. వీళ్ళు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుసు. కొంత వేశ్యావాటికలకు కూడా అమ్ముకుంటున్నటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో నేను పరిశోధనకు వెళ్ళినప్పుడు, రీసెర్చ్ వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు ఈ జిల్లాలో ఇప్పటికి కూడా ఈ జిల్లాలో ఉంది అంటే ఈ జిల్లా యొక్క దీనస్థితి ఎలా ఉందో మీరందరూ కూడా ఒక్కమారు ఊహించవచ్చు. గతంతో పోల్చుకుంటే ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఏమాత్రం పెద్ద మార్పు రాలేదన్నది మీ అభిప్రాయమా? అమ్మా, మార్పు అయితే కొద్దిగా వచ్చిందే తప్ప. ఇప్పుడు కియా ఫ్యాక్టరీ వచ్చింది, మేము కియాని స్వాగతిస్తున్నాం. అయితే దానివల్ల లాభాలు ఎంత అని మనం ఆలోచిస్తే నేతి బీరకాయలో నెయ్యి ఉన్నంత. అనంతపురంలో కూడా 2 భాగాలు చేస్తే, అనంతపూర్ పార్లమెంటు పరిధిలో, హిందూపూర్ పార్లమెంటు పరిధిలో మీరు అబ్జర్వ్ చేస్తే, అనంతపూర్ పార్లమెంటు పరిధిలో రాజకీయ అవగాహన ఉండడంతో తుంగభద్ర నది నుంచి నీరు కేటాయింపులు కానీ కాలువలు కానీ మొత్తం అనంతపూర్ పార్లమెంట్ పరిధిలో పోతూ ఉన్నాయి. ఒక హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో తీసుకుంటే పూర్వం నుంచి కూడా, దాదాపు ఇండిపెండెన్స్ నుంచి కూడా ఎవరికి పెద్ద రాజకీయ అవగాహన లేకపోవడం, ఆ ప్రాంతం గురించి కొట్లాడే నాయకులు లేకపోవడంతో ఈరోజు దాదాపుగా 7 సెగ్మెంట్లు, హిందూపూర్ పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లు పూర్తిగా కరువుతో అల్లాడుతూ ఉన్నాయి. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లా రైతాంగం పడుతున్నటువంటి బాధలను, కష్టాలను పెద్ద ఎత్తున ఆయన పాదయాత్రలు చేసిన క్రమంలో కానీ, జిల్లాకు వచ్చిన క్రమంలో కానీ అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక కృతనిశ్చయంతో ఈరోజు అందరి నివాస్ సుజల శ్రవంతి పథకాన్ని అనంతపురం జిల్లాలోకి కృష్ణమ్మ నా నీళ్లను రైతుల ముంగిటికి తీసుకొచ్చినాడంటే పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు చలువతో జరిగింది. 2004లో ఆయన అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దాదాపుగా 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ అందరి నివాస్ సుజల శ్రవంతి పథకానికి అలకేట్ చేసి, ఆ పథకం కింద ఇప్పుడు టోటల్ గా ఎక్కడైతే మనం కరువు ప్రాంతాలు అనుకుంటున్నామో అక్కడ నీరు అందుతున్నాయి అంటారా? చెప్తానమ్మా. అందరి నివాస్ సుజల శ్రవంతి పథకాన్ని తీసుకొచ్చి ఫేజ్ 1 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాదాపుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే కాలంలో ఫేజ్ 1 పూర్తి చేయడం జరిగింది. జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్ళు తీసుకురావడం జరిగింది. తదనంతర కాలం దాదాపుగా 7 సంవత్సరాలు కావస్తున్న తెలుగుదేశం పార్టీ మొద్దు నిద్రపోవడంతో ఈరోజు కృష్ణా జలాలు మారాల నుంచి చెరులోపల్లి చెరువుకు పోయినాయి. కానీ ఎక్కడే కానీ మనం ఏదైతే అనుకుంటున్నామో దాదాపుగా 4,50,000 ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాల్సినటువంటి ఈ అందరి నివాస్ సుజల శ్రవంతి పథకం కింద 1 ఎకరాకు కూడా డిస్ట్రిబ్యూటర్స్ తవ్వి రైతులకు నీరు ఇవ్వకపోవడం సిగ్గుచేటు, ఈ ప్రభుత్వానికి సిగ్గుచేయడం. ప్రకాష్ నాయుడు గారు ఏం చెప్తారు ఈ మాటకి? ఇప్పుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు అందరినీవ కాలువలు దోయినాడు.
తోగిండిది ఎక్కడ? గుంతలు తోగినాడు, నీళ్లు లేవు, ప్రజానికానికి ఏమి హామీ లే, చెరువుకు చుక్క నీళ్లు లేవు. కానీ తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక పట్టిసీమ ద్వారా అంద్రినీవా కాలువల నీళ్లకు తేవడం జరిగిందని ఘంటాపథంగా నేను చెప్తున్నా. ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో గతంలో ఈ వేసవి కాలంలో చాలా గ్రామాల్లో తాగునీటికి సమస్య ఉండేది, అలాగే పశువులకు సమస్య ఉండేది, గొర్రెలు మేకలకు సమస్య ఉండేది తాగేదానికి. కానీ ఈనాడు దాదాపు ఈ అనంతపురం జిల్లాలో 160 చెరువులకు నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, మా జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి దేవినేని ఉమా గారికి చెందుతుందని ఘంటాపథంగా చెప్తున్నా. ఈరోజు 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ మేము నీళ్ళు ఇచ్చామంటున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి ప్రకాష్ నాయుడు గారు పట్టుసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇస్తామని అంటున్నారు. పట్టుసీమ నుంచి రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం అంటే బోడిగుండుకు మోకాలకు విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరేమిచ్చినారు చెప్పు. మీరేం చేసినారు చెప్పు. అనంతపురం జిల్లా హిందూపూర్ పార్లమెంట్, అనంతపురం జిల్లా గొంతు కోసి ప్రాజెక్టే కట్టినటువంటి కుప్పంకు నీళ్ళు తీసుకుపోతున్నారు. ఇంతకంటే ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఇంకా గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు. చేతనైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి అనంతపురం గొంతు కోయొద్దు, హంద్రీ జవానీలాలు ఫస్ట్ అనంతపురానికి ఇచ్చి తర్వాత ఇవ్వమని చెప్పమనండి. నేను ప్రకాష్ నాయుడు గారిని ఊరేగింపు చేస్తే అనంతపురంలో ఈ జిల్లాకు సంబంధించిన ముద్దు బిడ్డగా. రెండోది, కర్ణాటక సంబంధించిన విషయంలో ఎవరికి కర్ణాటక సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో సంబంధాలు ఉన్నాయి, ఎవరు కర్ణాటక ముఖ్యమంత్రిని గెలిపించామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎవరు 100,000 కోట్ల రూపాయలు కర్ణాటక ఎలక్షన్ డబ్బులు ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పోయి ఎలక్షన్లకు మాత్రం కర్ణాటక పోయి కుమారస్వామిని కలుస్తాడు, కాంగ్రెస్ వాళ్ళని కలిసి వేదిక పంచుతాడు. ఈ జిల్లాకు నీళ్ళు అన్యాయం జరుగుతుంటే మాత్రం గాలి కుదిరేసేటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళు చెప్పమనండి. తెలుగుదేశం వాళ్ళు అనంతపురం జిల్లాకు కర్ణాటక ద్రోహం చేస్తుంటే హంద్రీనీవాకు సంబంధించిన విషయంలో, తుంగభద్రకు సంబంధించిన విషయంలో, లేదా ఈరోజు పోలవరం అక్కడ కట్టి, పట్టుసీమ అక్కడ కట్టి, శ్రీశైలం సంబంధించిన నీళ్ళు మళ్ళా దొంగగా తీసుకుపోతుంటే ఈరోజు ఎందుకు మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడమని చెప్పి కర్ణాటకలో ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఈరోజు కర్ణాటకతో కలిసిపోయి అనంతపురం జిల్లాకు, ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తున్నారు. అది మా బాధ్యత కాదు తెలుగుదేశం. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అవ్వండి. కాదమ్మా, వాళ్ళు అనంతపురం జిల్లాకు మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పయ్యా అంటే చంద్రబాబు నాయుడు కుప్పానికి తీసుకుపోతున్నాడు. మళ్ళీ రామగిరి దగ్గర కుంటిమతి చెరువు నీళ్లు నిండలేదా? రమ్మనండి. అలాగే ధర్మవరం చెరువు నిండలేదా? అలాగే బుక్కపట్నం నిండలేదా? అన్ని చెరువులు నింపుకుంటూ, అది కూడా మన అదేమి తమిళనాడులో లేదు, లేకుంటే పాకిస్తాన్ లేదు కుప్పం అనేది. అక్కడ అన్ని చెరువులకు నీళ్లు నింపుకుంటా, అన్ని చెరువులకు నింపుకుంటా తీసుకొని పోతాను. అనంతపురం జిల్లా రాజశేఖర రెడ్డి గారు 2004 సంవత్సరం జూలై మాసంలో 24వ తారీఖున జీవో 73 రిలీజ్ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 సెప్టెంబర్ 2వ తారీఖు వరకు దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ఫేజ్ 1 ఫేజ్ 2. ఒక్క నిమిషం అమ్మా, let me complete. I'll come to the subject. See what has happened. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన 5 ఏళ్లలో ఏదైతే 90% పనులు పూర్తి చేశారో, తర్వాత గవర్నమెంట్లో కాంగ్రెస్ కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, 10% పనులు పూర్తి చేసేదానికి దాదాపుగా 10 సంవత్సరాలు కావస్తా ఉంది. రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఒక్కమారు మీ రాజకీయ పార్టీలను మర్చిపోయి అనంతపురం జిల్లా వాసిగా మాట్లాడాల్సిందిగా మీకు అందరికీ చేతులెత్తి సవనీయంగా మనవి చేసుకుంటున్నా. ఒక్కటేంటంటే అమ్మ, నికర జలాలు, మిగులు జలాలు అని 2 రకాలు మీకు అందరికీ తెలుసు. ఈ ఏదైతే మనం హంద్రీనీవా అని చెప్పుకుంటున్నామో దానికి కేటాయింపులు ఇది నికర జలాల్లో లేవు. ఇప్పుడు మిగిలిన జలాల్లో మాత్రమే కొంత వస్తున్నాయి, కొంత చెరువులు నిండిన మాట వాస్తవమే. ఇది కేవలం మాకు 100 రూపాయలు అవసరం అంటే 10 పైసలు అవసరం, పూర్తి అవసరాలు తీర్చేటువంటిది కాదు. అనంతపురం జిల్లాకు సంబంధించిన
కృషి సచాయ్ యోజన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ పథకంతో ఈ జిల్లాలో జరిగిన ప్రతి చెరువు, ప్రతి నీరు మట్టి స్కీము, ఇక్కడ దోచేసినటువంటి 1000 కోట్ల రూపాయలు ఒక అనంతపురం జిల్లాలో ఈ కేంద్రం ఇచ్చినటువంటి నిధులు చెరువులు, మట్టి, నీరు దోచేశారు తప్ప ఇక్కడ ఎక్కడ లేదు. ఈ నిధులు 100% కేంద్ర ప్రభుత్వం. గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మరి ఇప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మరి 9 ఏళ్ళు ఏం చేస్తున్నారు మీరు నీళ్ళు ఇవ్వకుండా? అంటే ఒకటి రాజకీయాల కోసం అబద్ధాలు చెప్పడంలో, అడ్డం మాట్లాడడంలో తెలుగుదేశం పార్టీ ఎక్స్పర్ట్ అయిపోయారు. ఇదే మేము అభివృద్ధి అనుకుంటున్నారు, లేదా బుల్డోజ్ చేయడం అభివృద్ధి అనుకుంటున్నారు. ఒకటి వీళ్ళు చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే మోడీ నిధులిస్తే స్టిక్కర్ మార్చుకొని తన పేరు వేసుకోవడం తప్ప, కేంద్రం రోడ్లు వేస్తే చంద్రన్న పాట, కేంద్రం నిధులు ఇస్తే ఇక్కడ నీరు ఇవాళ ఈ జిల్లాలలో, గిరిజన తాండాలలో, దళిత వాడల్లో, బీసీ గ్రామాల్లో మంచినీళ్లు కూడా తాగడానికి లేదంటే ఈ పాలకులు, ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాయో ఇక్కడ సమానం చెప్పాలి. ఇవాళ తాండాల్లో వెళ్తే మీరు ఇక్కడేదో ఎవరి హయాంలో కూడా నీరు రాలేదు, కనీసం టీడీపీ హయాంలో నీరు ఇచ్చాము అన్నది వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ టీడీపీ కాంగ్రెస్ అని కాదు మేడం, ఇవాళ టీడీపీ హయాంలో ఇవాళ హంద్రీనివా ద్వారా ఏదో కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చాం, చెరువులు నింపామని చెప్పడం కాదు. ఆ నీళ్ళ ద్వారా ఏ రైతైనా ఒక ఎకరా వ్యవసాయం చేశాడా, ఒక గ్రామానికి నీళ్ళు ఇచ్చారా, అది చెప్పాలి. ఈ ప్రాంత ప్రజల్ని ఓట్ల కోసం, రాజకీయాల కోసం నీళ్ళు ఇచ్చామని కాదు. ఇవాళ మేము చెప్పేది ఒకటే, ఏ పార్టీ అయినా ఈ పార్టీలు ఈ ప్రజల్ని తీరని అన్యాయం చేశాయి. ఇవాళ ఈ ప్రాంత ప్రజలు 100 ఎకరాల భూస్వామి కూడా ఇక్కడ బతకడానికి సోర్స్ లేకపోతే ఇవాళ హైదరాబాద్, బాంబే, ఢిల్లీ వెళ్ళి, బెంగళూరు వెళ్ళి ఇవాళ అపార్ట్మెంట్ల దగ్గర వాచ్మెన్లుగా పనిచేస్తూ ఉన్నారంటే ఈ పార్టీలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి? ఇవాళ శరీరాన్ని అమ్ముకుంటా ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి గిరిజన స్త్రీలు తన కుటుంబ పోషణ కోసం ఇవాళ తన మాన ప్రాణాన్ని కూడా అమ్ముకుంటా ఉన్నారంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాయి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ సుజల పథకం కింద ఎస్సీ గారు, ఆర్ఏ నాయక్ గారు కూడా ఉన్నారు. ట్రాక్టర్ల ద్వారా ఆ ట్రాక్టర్లు ఏ ఊరికి రాలేదో అవి నీళ్ళు ఇస్తున్నారు. ఇంకొకటి ఎందుకంటే టైం కూడా లేదు, అందరినివా కాలువలు రెడీ అయినాయి. ప్రతి ఊరికి వాటర్ ఇయ్యాలా, నీళ్ళు ఇయ్యాలనేది పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఎక్కడ గ్యాప్ వస్తుందో అది ఆలోచించండి ఒక్కసారి. శ్రీధర్ రెడ్డి గారు రైట్. వన్ సెకండ్ ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. రైట్. 2007 సంవత్సరంలో ఈ జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి గారు అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఒక గ్రామానికి, దొన్నికోట అనే ఒక గ్రామానికి రఘునాథ్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ మహిళలు, అదేవిధంగా బీసీ మహిళలు మంత్రి గారు వస్తూ ఉన్నారు, దాదాపుగా 3 పర్యాయాలు మా ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచినారు, మంత్రి హోదాలో వస్తూ ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అంటే అమాయకత్వమో మరేమో కానీ బిందెలు రోడ్లకు అడ్డం పెట్టారు. రోడ్లకు అడ్డం పెట్టి, సార్ మాకు నీళ్లు లేవంటే బూట్ కాల్తో తన్నే సంస్కృతి తెలుగుదేశం పార్టీది. అంటే బిందెలను బూట్ కాల్తో, అంటే ఒక మహాలక్ష్మి అంటే గౌరమ్మ తల్లితో సమానంగా మనం పూజించేటువంటి బిందెలను ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బూట్ కాల్తో దన్ని అక్కడ ఉన్నటువంటి మహిళలను అగౌరవపరిచి పోలీసు వాళ్ళకు ఏమని చెప్తాడు, రే పోలీస్ ఎందుకు బిందెలు అడ్డం పెట్టినారని చెప్పి. ఎంతకాలం జరిగింది సార్? 2017 సంవత్సరంలో, 2017లో మంత్రిగా ఉన్న సమయంలో. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వస్తూ ఉంటే, మా కష్టాలు తీరుస్తాడని వస్తూ ఉంటే, అలాంటి వ్యక్తికి వాళ్ళేం స్వాగతం పలకాలనే కాదు, బిందెలు అడ్డం పెడితే ఏదో సాయం చేస్తాడు, నీళ్ళు ఇస్తాడని చెప్పేసి అలాంటి మహిళలను అగౌరవపరిచే కల్చర్ ఉన్నటువంటి ఈ తెలుగుదేశం. రైట్ సార్, పాయింట్ టు బి నోటెడ్. దాని ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాను. ఒక్కసారి రెండు విషయాలు మాట్లాడాడు. ఒకటి ఏంటంటే గిరిజనులకు సంబంధించినటువంటి అభివృద్ధి ఒకటి, 2 గిరిజన తాండాల్లో తాగునీటి సమస్య ఈ జిల్లాలో ఉందని. 2014 తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలో వచ్చేటప్పుడు గిరిజన తండాలను మేము సపరేట్ చేసి పంచాయతీ ఎన్నికలు చేస్తామన్నాడు. ఇప్పుడు గిరిజన నాయకులు చాలామంది ఉన్నారు, ఇప్పటి వరకు గిరిజన తండాలు చేయలేదు. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రకాష్ నాయుడు గారు దాంట్లో వారు మాట్లాడుతూ వివరణ ఇమ్మనండి. అంటే 5 ఏళ్ళు అవుతున్నా కూడా గిరిజనులకు సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రంలో గిరిజన తండాలు చేయలేదు, గిరిజనులకు మోసం చేశారు. 4.5 సంవత్సరం నిన్న ఒక ఎమ్మెల్యే, గిరిజన ఎమ్మెల్యే కాల్పుల్లో, నక్సలైట్ల కాల్పుల్లో చనిపోయే వరకు 4.5 సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో గిరిజన మంత్రివర్గంలో స్థానం లేనటువంటి పరిస్థితి కూడా వీళ్ళే కల్పించారు. 3వ విషయం అమ్మ, ప్రకాష్ నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఇరిగేషన్లో మేము నీళ్ళు ఇచ్చాము, ఎవరూ చేయలేదు, మేము అపర భగీరథులుగా ఇచ్చాము, మేము ఈ జిల్లాలో నింపేసే పక్క జిల్లాకు తీసుకుపోతున్నాం, తప్పేముంది అని అన్నాడు.
చాలా మంచి ప్రశ్నే. ఈ జిల్లాలో చెరువులు నింపి ఈ జిల్లాలో అందరికీ వచ్చిన తర్వాత కుప్పం కూడా తీసుకోవచ్చు. నేను ఆయన చెప్పేదాన్ని ఏకీపిస్తున్నాను, ఎందుకంటే కుప్పం కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, పక్క జిల్లాలో ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఈ జిల్లాలో ఇప్పటికీ తాగునీరే ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంటే సాగునీరు ఇచ్చిందంటే నమ్మల్లా ఈ జిల్లాలో ఉన్న ప్రజలు? ఈ జిల్లాలో 548 తాండాలు ఉన్నాయి. మాకు తెలిసి చాలా తాండాల్లో మంచినీటి సౌకర్యాలు లేవు. ఇది వాస్తవం. మనం హంద్రీనీవా గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాం. వాటి వల్ల మనకు శాశ్వతమైనటువంటి లాభాలు ఎప్పుడు చేకూరుతాయంటే వాటికి నికర జలాలు కేటాయింపు జరిగినప్పుడు మాత్రమే శాశ్వతమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే ఇది కేవలం కంటి తుడుపు చర్య. పెనుగొండ మండలం అండి, అడదాకులపల్లి. మా మండలంలోనే కియా ఫ్యాక్టరీ 13,500 కోట్లతో స్థాపించినారు. 536 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నారు. టోటల్గా 3,000 ఎకరాలు తీసుకున్నారు. 3,000 ఎకరాలు తీసుకుంటే ఇంతవరకు అప్పుడు ఏం చెప్పారు, రైతులు ఇవ్వకపోతే యాక్చువల్ అంటే డ్యామ్ రాజశేఖర రెడ్డి గారు కట్టినప్పుడు వ్యవసాయం కోసం డ్యామ్ కట్టినారు. కానీ మరి నరేంద్ర మోడీ వల్లనో ఏదో మాట్లాడడం వలన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వల్లనో కియా ఫ్యాక్టరీ వచ్చింది. వచ్చినందువల్ల ఉపయోగం ఎవరికి ఉందంటే ఒక తమిళియన్స్కి మాత్రం తప్పితే ఎవరికి ఉపయోగం లేదు. ఒక్క జాబు, అది ఒక జాబ్ ఇచ్చినారు. ఎవరికి ఇచ్చినారంటే ఒక ఎకరా, ఆయన ఆల్రెడీ గవర్నమెంట్ 10 ఎకరాలు తీసుకుంది, ఒక ఎకరా ఉంది. ఆ ఎకరా మెయిన్ రోడ్లో ఉంది. ఆయన నేను ఇవ్వను, రోడ్డుకి మెయిన్ రోడ్ అది, నేను ఇవ్వను అంటే ఇమీడియట్లీ కలెక్టర్ గారు చెన్నైతో మాట్లాడి, చెన్నై వాళ్ళతో కంపెనీ వాళ్ళతో సపోర్టింగ్ కంపెనీస్తో మాట్లాడి ఇమీడియట్లీ జాబ్ ఇచ్చినారు. ఆ ఒక్క జాబ్ ఇచ్చినది తప్పితే వేరే ఒక్క జాబ్ అయినా ఇచ్చారా చెప్పమనండి. ఒక్క జాబ్ అండి. 2012 నుంచి 14 నేను పల్లె రఘునాథ్ రెడ్డి సార్ కాలేజీలో చదివినాము. కానీ ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారండి. ఇప్పుడు భూమి పోగొట్టుకున్న పిల్లలు వచ్చినారండి. మాతో పాటు మా ఫ్రెండ్స్ భూమి పోగొట్టుకున్నారు. 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదండి. మొన్న వైఎస్ఆర్సీపీలో జాబ్ ఇవ్వాలని ధర్నా చేస్తే అంతకు 2 రోజుల ముందు ఆర్డీ ఆఫీస్లో పిలిపించి మీకు అరెస్ట్ చేస్తాం, మీకు మంచి భవిష్యత్తు ఉంది, మీకు కేసు ఏదైతే మీరు లోకలైట్స్ కి జాబ్ అంత మొత్తం తమిళియన్స్ తప్పితే ఒక్కరు లేరండి. ఎవరు స్వీపర్స్ లేడీస్ ఉన్నారే పక్కన విలేజ్ వాళ్ళు స్వీపర్స్ తప్పితే మిగిలిన వాళ్ళకి జాబ్ రాలేదు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డదారిలో ఏదైతే కేబినెట్ సమావేశంలో ఏదైతే పేర్కొన్నటువంటి కియా కార్ల ఫ్యాక్టరీ పెనుగొండ దగ్గర వస్తాదని తెలుసుకొని ముందుగానే భూములు సేకరించినటువంటి ఘనత. దయచేసి అన్న మాట్లాడమన్నారు ఆయన్ని, మీరు మాట్లాడమంటేనే ఆయన మాట్లాడుతున్నారు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి సార్. మీరు మాట్లాడమన్నారు, మిమ్మల్ని మాట్లాడమన్నారు. పేర్కొనబడినటువంటి కియా కార్ల ఫ్యాక్టరీ ఫలాని ప్రాంతంలో అనంతపురం జిల్లాలో వస్తాదని తెలిసి ఈ ప్రాంతానికి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున భూములు కొన్నమాట వాస్తవంగా కాదు? అడగండి, వాళ్ళు అడగండి. కొన్నారో లేదు చెప్పండి. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం డిప్టీ గారు, ఒక నిమిషం. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఏపీఐఐసికి ల్యాండ్ లెవెలింగ్ కోసం అని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థకు కేటాయించారు. 170 కోట్ల రూపాయలకు ఒక కాంట్రాక్ట్ కేటాయించారు. అంటే 600 ఎకరాలకు లెవెలింగ్ పర్పస్ కోసం 170 కోట్లు కేటాయిస్తే 10 ఎకరాకు దాదాపు 31 లక్ష లెవెలింగ్ కోసం ఖర్చు పెట్టారు. అంటే అర్థం ఏంటి? రైతుకు 10 లక్షలు, రైతుకు పొట్టగొట్టి 10 లక్షలు ఇస్తారు. అదే ఎల్ఎన్టీ ఫ్యాక్టరీకి లంచాల కోసం 170 కోట్లు ఇచ్చి 10 ఎకరాల లెవెలింగ్ కోసం దాదాపుగా 32 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అంటే ఎంత అన్యాయం చూడమ్మా. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి యువకులు 20 ఎకరాలు 30 ఎకరాలు వ్యవసాయ పొలం సొంతం ఉన్నా కూడా 5,000 రూపాయల సెక్యూరిటీ గార్డులుగా కర్ణాటకలో పోయి పనిచేస్తున్నారు గత అనేక దశాబ్దాలుగా. యూనివర్సిటీలో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పిన తర్వాత అనంతపురం జిల్లాలో నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు వస్తాయని, యూనివర్సిటీల్లో అనేక మంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు రాక కనీసం వాళ్ళకి 35 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా వాళ్ళ జీవితాలను యూనివర్సిటీలో మగ్గిపోతున్నారు. ఈ సందర్భంలో అనంతపురం జిల్లాలో పారిశ్రామిక హబ్బుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని నేను భారతీయ జనతా పార్టీగా అభినందిస్తున్నా. ముఖ్యమంత్రికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఒక వాస్తవ విషయము, భూములు కోల్పోయినటువంటి లేదా కియా పరిశ్రమకు పొలాలు ఇచ్చినటువంటి రైతులు అడిగినటువంటి ప్రశ్నకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. వాళ్ళకి ఎందుకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదో సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రెండోది ఏంటంటే, లోకేష్ బాబు గారు ప్రధానమంత్రి గారు కొరియాతో ఒప్పందం చేసుకున్న కారణంగానే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ వచ్చిందని నేను చెప్పలేదు.
కావాలంటే ఎవిడెన్స్ కావాలంటే నేను ఇప్పుడు వీడియో కావాలంటే లోకేష్ బాబు గారు మాట్లాడినది వినిపించేదని కూడా సిద్ధంగా ఉన్నా, ఒకవేళ అవసరమైతే నమ్మకం లేకపోతే. Right. రెండో అంశం ఒక్కసారి ఏంటంటే, వివరణ తీసుకుందాం. రెండో అంశం పరిశ్రమలు ఈ జిల్లాకు వస్తే కొంతమంది పెట్టుబడిదారులు, అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఆ పరిశ్రమలు రాకోకుండా బెదిరించి పరిశ్రమలు పారిపోయే విధంగా చేసి ఈ జిల్లాలో నిరుద్యోగులకు అన్యాయం చేసింది వాస్తవం కాదా? వాళ్ళు చెప్పాల్సిన ఏ పార్టీకి అవసరం ఉంది. సంబంధించిన నాయకులు? అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలు పరిశ్రమలు రానివ్వకుండా అడ్డుకుంటున్నది వాస్తవం కాదా అని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 2007లో అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చినాక కర్ణాటక దగ్గర ఉన్నటువంటి చిలమత్తూరులో లేపాక్షి హబ్బు పేరుతో దాదాపు 8,844 ఎకరాలు భూసీకరణ చేసినారమ్మా. ఆడ ఎకరాకు వచ్చి 50,000 వంతున తీసుకున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేసినారంటే, మేము ఇక్కడ సబ్బుల ఫ్యాక్టరీ పెడతాం, పౌడర్ల ఫ్యాక్టరీ పెడతాం, దువ్వెనల ఫ్యాక్టరీ. దయచేసి ఒక మాట చెప్పదలుచుకున్నా. నువ్వు మధ్యలో రావద్దు, నువ్వు మధ్యలో రావద్దు. నిజమా సార్, ఆయన కాదా? మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు ఏమ్మా, సార్, ఒక్క మేమేం నిమిషం. చెప్పాలా? ఇంకా నువ్వు ఆయన చెప్ప. మాట్లాడేసిన తర్వాత నేను మాట్లాడుతూ మాట్లాడను. knowledge job with the greater interest of the Andhra Pradesh, Rajshekar Reddy has brought that project into. Sir, we don't want to Anantapur get into district. all that I am subject. telling We you, are I am telling only you, it is a concerned fact. about Kia Motors. It is a We fact. are only concerned about Rajshekar Kia Reddy Motors. గారు ఓ లోన్ తెచ్చినారా లేదమ్మా? ఆయన చనిపోవడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది కానీ Sir, మధ్యలో మీరు లెక్క గమనించాలి. అడిగిపోయింది. ఆయన కూడా రెడ్డి గారు లెక్క అడిగిపోయింది. బతికి ఉన్నట్టే అనంతపురం జిల్లా ఓ. రూపురేఖలు మారిండేవి కాదు. అవ్వ, కాదండి. అమ్మా. అయ్యా రైట్, ప్రకాష్ కరెక్ట్, గారు, కరెక్ట్, చంద్రబాబు కరెక్ట్. నాయుడు గారు వచ్చి ఈ అనంతపురం జిల్లాకు శని పట్టిందమ్మా. దయచేసి నేను చెప్తా ఉన్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, దయచేసి మీరు- నువ్వు ఎక్కువ మీరు మాట్లాడద్దు. మాట్లాడండి. ఎవరికి ఎవరు నువ్వు మాట్లాడు? ఎవరు మాట్లాడు? శనేటి పడుతుంది. ఏం మాట్లాడతావు? శనేటి పడుతుంది. ఏమి? శనేటి పడుతుంది. ఏం ఎందుకు మాట్లాడేమి? అర్థం కాదేమన్నా? చూస్తూనే ఉన్నది తాజా సమాచారం కోసం టీవీ 9.